అయితే ఇక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎంపీలకు సంబంధించి పార్లమెంట్లో ఎలాంటి ప్రణాళిక ఉండబోతుందన్న విషయం పైన అయితే ఇప్పటికే మేనిఫెస్టో బీజేపీ విడుదల చేసింది. అయితే ఉమ్మడి మేనిఫెస్టో రాబోతోందా, లేకపోతే ఇప్పటికే 6 గ్యారెంటీలు అంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు రిలీజ్ చేశారన్నారో దాంతోనే ముందుకు వెళ్ళబోతారన్నది ఒక ప్రశ్న అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే మేనిఫెస్టోలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఆ మేనిఫెస్టోలు ప్రజల ఆలోచన విధానం ఎంత మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందంటారు? అందరికీ నమస్కారం అండి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానలిస్టులందరికీ. సో ఇక్కడ ఏంటంటే మేనిఫెస్టో అన్నది వాళ్ళ ధర్మం. ఎవ్రీ టైమ్ బిఫోర్ దే గో ఫర్ ఎలక్షన్స్ ముందు ప్రజలకి ఒక జవాబుదారీతనం ఉంటుంది. అసలు వాళ్ళు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు, ఏం చేస్తాము అని హామీ ఇస్తున్నారు, ప్రజల కోసం వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ 5 years కి అని చెప్పి. సో ఏదైతే చెప్పారో దానిపైన కనుక ప్రజలు ఆలోచిస్తారు. ఓకే, వీళ్ళ విజన్ ఈ విధంగా ఉంది, ఇది గనక చేస్తే, గతంలో వచ్చిందనుకోండి ఆ ప్రభుత్వం ఏ విధంగా చేస్తోందో ఏంటి అన్నది ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి దానిపైన వాళ్ళ ఆలోచనలు వేసుకుంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే వేస్తారో వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తాము, ఒక అవకాశం ఇస్తాము అని అయితే చూస్తారు. ఆ విధంగా వచ్చినదే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 2019లో అత్యధిక మెజారిటీతో. సో ఇప్పుడు అసలైన టైం స్టార్ట్స్ ఫర్ దెమ్, ఎవరికైనా సరే. ఎందుకంటే ఒక కేంద్ర స్థాయిలో మాది కూడా భారతీయ జనతా పార్టీ ఒక యునైటెడ్ ఒక అలయన్స్ లా ఇంతమందితో కూడా భారతీయ జనతా పార్టీ స్పెసిఫిక్ గా 303 స్థానాలు గెలుచుకున్న ఈ కూటమిగా కూడా ఎప్పుడైతే ఎన్డీఏగా మేము 10 సంవత్సరాలు మా ప్రోగ్రెస్ రిపోర్ట్ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అని పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఏం చేశాము, కేంద్రంలో ఈ దేశాన్ని ఏ విధంగా అన్ని దేశాలతో పోటీ పడుతూ ముందుకు తీసుకువెళ్తున్నాము అన్నది ప్రతిదీ కూడా కేటగారికల్ గా మేము ఇప్పుడు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే వ్యాన్స్ ఒకటి 120 వ్యాన్లు అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కొంత వాళ్ళ విషయం చెప్తూ ఉన్నారు, కానీ కేంద్రం నుంచి వచ్చిన నిధులు కొంత పేర్లు మార్చి అదే నిధుల్ని ప్రజలకు ఇస్తూ అది వాళ్లే ఇస్తున్నారు అని క్లియర్ గా చెప్పొచ్చు. ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చేవి రాష్ట్రం ద్వారానే వస్తాయి, బికాస్ యాజ్ పర్ ద అదొక ఫెడరల్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. కానీ కొంత ఏమైందంటే అందులో కొంత ప్రచారంలో భాగంగా కేంద్రాన్ని పూచిగా చూపిస్తూ రాష్ట్రంలో వీళ్ళు మాత్రమే చేస్తున్నారు అన్నది ఏదైతే చూపిస్తూ వచ్చారో దానికి బ్రేక్ చేస్తూ దానిపైన దృష్టి సారిస్తూ మేము ఈ వ్యాన్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ప్రతి గ్రామంలో మేము పల్లెకు పోదాం ప్రోగ్రామ్ కూడా చేశాము ఈ మధ్య. సో గ్రామాల్లో ఏమేం చేశామన్నది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ మేము చెప్పాము. అది మా బాధ్యత, అది ఏదో మేము వచ్చాము అనేది కాదు, అది బాధ్యత. ఇప్పుడు మీరు అన్నారు మేనిఫెస్టో అంటే అది మనం ఏం చెయ్యాలి అని అనుకుంటూ మనం ప్రజల ముందుకు వచ్చాము అని ఫస్ట్ది. రెండోది ముగిసిన తర్వాత 5 సంవత్సరాల నిడివి వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, మేమేం చేశాము, మేమేం చెప్పాము, మేము ఎంతవరకు చేశాము అన్నది ప్రోగ్రెస్ రిపోర్ట్ అండి. ప్రజలకు జవాబుదారీతనం మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో అందులో భాగంగానే మేనిఫెస్టో.